ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నమాట లూకా సువార్త 13వ అధ్యాయము 16వ వచనము. చాలా సార్లు మన జీవితంలో దేవుడు తన కార్యాలను చాలా ఆలస్యంగా జరిగిస్తుంటాడు. వాటికి ఎన్నో కారణాలు ఉండవచ్చు, అవన్నీ కూడా మనకు అర్థం కాకపోవచ్చు. కానీ అలసిపోకుండా విశ్వాసంతో ఆయనకు ప్రార్థన చేయటము మన పని. ఈ వాక్య భాగంలో ఒక స్త్రీ 18 సంవత్సరాలుగా దయ్యం పట్టి నడుము వంగిపోయి ఉంది. ఆవిడ ప్రతి విశ్రాంతి దినము దేవుని మందిరమునకు వచ్చి ప్రార్థిస్తోంది. ఆమె ఎన్నడూ కూడా సిగ్గుపడలేదు, దేవుణ్ణి ఎక్కడా ప్రశ్నించలేదు. అది చూసిన యేసయ్య ఆమెను స్వస్థపరచటాన్ని వ్యతిరేకించిన ప్రతి ఒక్కరిని గద్దించి ఆమెను స్వస్థపరిచాడు. మీ జీవితంలో కూడా జయించలేని పాపం ఏదైనా ఉందా? తీరిపోని సమస్య మరేదైనా ఉందా? అలసిపోవద్దు, సిగ్గుపడవద్దు. దేవుడు నిన్ను దీవించాలనుకున్నప్పుడు ఎంతమంది వ్యతిరేకించినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులున్నా కూడా నీ పరిస్థితిని మార్చేస్తాడు. అలసిపోని విశ్వాసము అందుకు ఏకైక మార్గము.